ఫ్రీ ఆఫర్లు ఏమన్నా చెప్పుకుంటున్నాం కదండి. ఆ మధ్య పర్ప్లెక్సిటీ చెప్పుకున్నాం, ఏది ఎయిర్టెల్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అని. ఈ మధ్య జియో సిమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా జెమినీ ప్రో ఫ్రీ అని చెప్పుకున్నాం. ఇంకా జియో ఎయిర్టెల్తో సంబంధం లేకుండా నేను అందరికీ ఫ్రీ ఇస్తానంటోంది చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐకి ఇండియా చాలా పెద్ద మార్కెట్ కదండి, మనలాంటి వాళ్ళని వదులుకోదు. అందుకే ఫ్రీ ఇచ్చేశారు. చాట్ జీపీటీ గోకి అప్గ్రేడ్ అయిపోయింది. నాకు కూడా నిన్నే వచ్చింది, నిన్న అయిపోయాను. గతంలో ఎప్పుడో చెప్పుకున్నామండి, అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నా, మన ఫాలోవర్స్లో ఎవరు కూడా ఈ ఇబ్బంది రాకూడదు అని చెప్పి. సో మీరేం లేదండి, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటే కనుక ఆ ఐకాన్ మీద, చాట్ జీపీటీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే చూపిస్తుందండి. చూపించి దాని మీద చిన్న ప్రొసీజర్ ఉంటుంది, కార్డ్ నెంబర్ అది అడుగుద్ది. అవి ఇచ్చేసి అప్డేట్ కొడితే ఇదే మెయిల్ ఐడితో ఇంకో మొబైల్ డివైస్ కానీ, ఇంకా ల్యాప్టాప్, ట్యాబ్, సిస్టమ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇది యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఎందుకు గో అంటే ఫ్రీ వెర్షన్ ఉంది కానీ కొన్ని లిమిట్స్ ఉన్నాయండి. కొన్ని లిమిట్స్ అంటే ఆ రోజు వరకు అంతే అన్నట్టు. గో అలా కాదు, చాలా జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ కానీ, ఫైల్స్ అప్లోడ్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, కోడింగ్ కానీ. ఇక పిల్లలైతే విచ్చలవిడిగా వాడుతున్నారు కదా, ఎడ్యుకేషన్లో కూడా వీళ్ళు కానీ చక్కగా వాడేసుకోవచ్చండి. మరి ఫ్రీ ఉన్నవి చెప్పండి, ఏమైనా కానీ మనం మిస్ అవ్వద్దు అంటున్నాం కదా. సో డైలీ లైఫ్లో మనకి ఇది ఉపయోగపడుతుందండి. ఉపయోగపడడం ఏంటి, ఖచ్చితంగా వాడాల్సిందే అంటాను. కానీ ఇక్కడ డిస్క్లైమర్ ఉంది, గతంలో ఒక వీడియోలో చెప్పాను నేను, ఏది కొన్ని చోట్ల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, ఎమోషన్కి సంబంధించినవి అడగొద్దు, అలాగే లీగల్ కానీ, ఫైనాన్స్ కానీ, హెల్త్ కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే అడిగేసి ఇక్కడే అది చెప్పేసి టాబ్లెట్లు మింగెత్తే పోతామండి. సో మరి ఈ ప్రమాదం ఉంది, ఇలాంటి పనులు చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం. సో మరి మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ ఉందా, గోకి అప్గ్రేడ్ అయ్యారా, అసలు వాడుతున్నారా, మీలో ఎంతమంది వాడట్లేదు, ఎలా వాడాలి తెలియట్లేదా, మీ అనుమానాలు ఏంటనేది చెప్తే మీకు ఉపయోగపడేలాగా, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, లైఫ్ స్కిల్స్లో మనకి ఉన్న అందుబాటులో ఉన్నటువంటి టూల్స్ అన్నీ వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. ఎంత వాడుకుంటే అంత, వాడుకున్నవాడికి వాడుకున్నంత అన్నాం కదా. వాడుకోవడం రాక తెలియక చాలామంది నష్టపోయారు. ఏది మన ముందు జనరేషన్స్. మనం అలా ఉండొద్దు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, చదువు, తెలివితేటలతో నిమిత్తం లేకుండా వీటిని వాడుకోవచ్చు. అందరూ వాడుకోవాలని, అందరూ ఎదగాలనే కదా మన తాపత్రయం. సో మరి మీరు మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. అనుమానాలు ఉంటే అవి కూడా చెప్పండి. ముందైతే గోకి అప్గ్రేడ్ అయిపోయింది. అలాగే పర్ప్లెక్సిటీ కూడా వాడేసుకోండి, ఎయిర్టెల్ వాళ్ళు. జెమినీ కూడా వాడేసుకోండి. అంటే మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, స్కిల్ పెంచుకోవడానికి వీటన్నిటినీ దయచేసి వాడండి అంటున్నాం. ఇంకెవరికి షేర్ చేయాలో తెలుసు. మీ వాళ్ళు ఎవరెవరు వాడుకుంటే బాగుపడతారని అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం కూడా మనం చెప్పుకుందామండి. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.